ఇన్ని కమ్మలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ సెట్ మొత్తము కొన్ని చిన్న సైజుకి ఉంటాయి, కొన్ని మీడియం సైజుకి ఉంటాయి. ఈ సెట్ మొత్తము ఈ కమ్మలన్నీ నావే. ఇంకా పెద్ద సెట్ కమ్మలు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ పెద్ద కమ్మలండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. నా కలెక్షన్స్ మొత్తం, నా మేకప్ సెట్ మొత్తం మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసారా, ఇదేమో పెద్ద బాక్స్లో అనేది పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, మీకు చూపిస్తాను. ఇప్పుడు చిన్న కమ్మలు కూడా ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ర్యాక్ చూసారా ఫ్రెండ్స్, ఇంత గజిబిజిగా ఉన్నదో. ఇవన్నీ తీసేసి బెడ్ పైన పెడతాను. నేను ఈ సామాన్ మొత్తం తీసి బెడ్ పైన పెట్టేసి కొంచెం దులుపుకొని సర్దుకోవాలన్నట్టు ఫ్రెండ్స్. ఈ ర్యాక్ కూడా దులపాలి, అందుకని ఇవన్నీ తీసేసి బెడ్ పైన పెడుతున్నాను నేను ఇప్పుడు ఈ సామాన్ని. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఈ సామాను ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి బెడ్ పైన పెడదామని మీకు అక్కడ చెప్తున్నాను. నేను ఒక్కొక్క డబ్బా తీసుకుపోయి పెడుతున్నాను. ఇప్పుడు నా మేకప్ సెట్ ఏంటివి అవన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి పెట్టేసి వస్తాను నేను ఇప్పుడు. అట్లా ఒకటి తీస్తూ ఉండాలి, గజిబిజి ఉంది కదా అంతా ర్యాకు, అవన్నీ తీయాలన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అన్ని వరుసగా తీయాలి. ఇంకా ఆ ర్యాక్ అనేది ఖాళీ చేసేసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ర్యాక్ మొత్తం దుమ్ము దులుపుకోవాలి కదా, అందుకు. అలా అన్నీ తీస్తూ బెడ్ పైన పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా మిగతా సామాన్లను తీసేసి బెడ్ పైన పెట్టేస్తున్నాను నేను. ఇంకా సామాను తీసుకొస్తున్నాను ఇప్పుడు. ఇంకా నా మేకప్ సామాను మొత్తం తీయడం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బెడ్ పైన మొత్తం పెట్టేసాం కదా ఐటమ్స్ అని, మేకప్ ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు నేను నా ర్యాక్ మొత్తం ఖాళీ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఆ ర్యాక్ అనేది దులుపుకుంటాను. ఇప్పుడు నేను ఇంకో బట్ట తీసుకొని ఆ ర్యాక్ మొత్తం అనేది దుమ్మంతా దులుపుకుంటున్నాను నేను. ఇంకా ర్యాక్ మొత్తం దుమ్ము దులుపుకున్న తర్వాత నీట్గా చదువుకొని పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. ముందైతే ర్యాక్ అయితే దులుపుకోవాలి, ఆ తర్వాత బెడ్ పైన మేకప్ ఐటమ్స్ అన్ని పెట్టినా కదా, అది కొంచెం దులుపుకొని ఇంకా నేను చదువుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను బట్ట తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ డబ్బా తీసుకుంటున్నా కదా, ఏం చేస్తున్నానంటే నేను చిన్న చిన్న ర్యాకులలో ఏంటంటే పాత కమ్మలు ఉన్నాయి, పడేయాల్సినవి పడేస్తున్నాను. ఇప్పుడు ఈ డబ్బా అనేది దులుపుకుంటున్నాను. ఈ డబ్బా దులుపుకున్నాక మిగతావన్నీ దులుపుకోవాలన్నట్టు. ఈ మేకప్ డబ్బాలు ఏంటంటే చిన్న చిన్న ర్యాక్స్ కూడా ఉంటుంది, ఆ ర్యాకులు కూడా దుమ్ము ఉంటుంది, అది కూడా దులుపుకుంటున్నాను. ఈ డబ్బా అనేది అయిపోయింది. ఇంకా డబ్బా తీసుకొని దానికి దుమ్ము దులుపుకుంటున్నాను ఫ్రెండ్స్. డబ్బా దులుపుకున్నాక అన్నీ దులుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది కనిపిస్తుంది కదా మీకు, అది జర్నీస్కి వెళ్తేప్పుడు తీసుకెళ్తాను. చాలా బెనిఫిట్ నాకు జర్నీలో అనేది. ఇలా ఏమేమి ఎక్కుంటా అంటే నాకు కావాల్సిన ఐటమ్స్, క్రీమ్ కానీ పౌడర్ కానీ అట్లా ఐ షాడోస్ కానీ అట్లా పెట్టుకొని తీసుకెళ్తాను అన్నట్టు. జర్నీ బ్యాగ్ అన్నట్టు. ఈ డబ్బాలేమో గాజులు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ నా మేకప్ బాక్స్ తీసుకుంటున్నాను అసలైనది. ఇది ఫంక్షన్స్కి వెళ్తేప్పుడు ఇది ఈ మేకప్ అనేది నేను వేసుకుంటాను. నేను రెడీ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా తయారవుతాను అని. ఇది ఏంటంటే నాకు కమ్మల బాక్స్ అండి. ఇలా నా హ్యాంగింగ్స్ కానీ నా బుట్టలు కానీ అట్లాంటివి పెట్టుకుంటాయి డబ్బాలు అనేది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అన్ని కమ్మలు తీస్తున్నాను. కమ్మలు అన్నీ ఒక్కొక్క డబ్బాలు అన్నీ కలిసిపోయాయండి, అది నేను వేరు చేస్తున్నాను. అది వేరు చేసి కమ్మలన్నీ వరుసగా పెడుతున్నాను. ఇక్కడ హ్యాంగింగ్ కమ్మలు ఒక వరుసలో పెడుతున్నాను, బుట్టల కమ్మలేమో ఒక వరుసలో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అట్లా నేను వెతుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తున్నాను. ఆ గుంపులు అనేది, ఆ గుంపులు తీసేసి సపరేట్గా ఇట్లా చదువుకోవాలన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నేను నాకు ఫస్ట్ దొరికింది గ్రీన్ కలర్ అక్కడ పెట్టేస్తాను. అట్లా వరుసగా అన్ని పెట్టేస్తాను. ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఏ డ్రెస్ అయితే వేసుకుంటానో దానికి తగ్గట్టు మ్యాచింగ్ కమ్మలు తీసుకొని వేసుకుంటాను. ఎంత బాగుంటుంది అంటే మ్యాచింగ్
మీకు పెద్ద కమ్మలు కూడా చూపిస్తాను. ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ అయినట్టుగానే వేసుకుంటారు పెద్ద కమ్మలు కూడా. అట్లా ఫంక్షన్కి వేసుకువెళ్తే చాలా బాగుంటుంది ఈ పెద్ద కమ్మలు కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డబ్బాలో మొత్తము అంతా జత చేసి పెట్టినా కదా కమ్మలు వరుసగా, అవన్నీ నేను చదువుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూసారా, ఇట్లా ఇది బుట్టలు అన్నట్టు, బ్లూ కలర్ బుట్టలు. ఫస్ట్ బుట్టలను తీసుకొని ఫస్ట్ రోలో పెట్టేసుకుంటున్నాను. ఈ సిల్వర్ బుట్ట కమ్మలు అట్లా వరుసగా పెడుతున్నాను. మీకు ఇంకా చూపిస్తాను కమ్మల కలెక్షన్ మొత్తం. ఇది వైట్ బుట్టల కమ్మలు అట్లా కమ్మలన్నీ చదువుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక కమ్మ చూపిస్తాను, అది కూడా బుట్ట టైపే. ఇది సిల్వర్ టైప్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అట్లా నేను బుట్టల కమ్మలు అనేది ఒక 2 రోస్లో పెట్టుకున్నాను. ఇంకా హ్యాంగింగ్ అనేది 2 రోస్లో అట్లా పెట్టుకున్నాను. ఇక ఇలాంటి డబ్బా ఉంటే చాలా కంఫర్టబుల్ అండి. ఎవరింట్లో అయినా సరే పెట్టుకోండి. ఇట్లా వరుసగా పెట్టుకుంటే ఏంటంటే తక్కువ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, తక్కువ తీసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లా అన్నట్టు. ఇట్లయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా కొనుక్కోండి ఇలాంటి డబ్బా అనేది. కమ్మలు ఇట్లా వరుసగా చదువుకోండి, తక్కువ తీసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని కమ్మలు పెట్టుకున్నానా లేదా అని ఒకసారి చూసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్. ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది నా కమ్మల బాక్స్. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. డబ్బే ఏంటి 3 డబ్బాలు వరుసగా ఉన్నాయని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అట్లా కాదు ఫ్రెండ్స్, ఇది పెద్ద కమ్మలు పెట్టుకోవడానికి ఈ డబ్బా అన్నట్టు ఫ్రెండ్స్. ఈ బాక్స్ ఏంటంటే పెద్ద కమ్మలు పెట్టుకున్నా సరే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోండి ఇలాంటి బాక్స్ని. మీ దగ్గర కూడా పెద్ద పెద్ద కమ్మలు ఉంటాయి కదా, ఇలాంటి బాక్స్ ఏంటంటే మీరు పెట్టుకుంటే మీకు కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నేను మిగతా కమ్మలన్నీ తీసుకొని చదువుకుంటున్నాను. నేను ఇంకా బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీ కమ్మలన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూసారా, అట్లా వరుసగా పెట్టుకుంటున్నాను. మీ కమ్మలు చూపించుకుంటే అట్లా నా ఫేవరెట్ కమ్మలు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నా చేతిలో చూపిస్తున్నాను కదా, ఈ కమ్మలు అనేది నా ఫేవరెట్ కమ్మలు. మిగతావన్నీ కూడా నా ఫేవరెట్ లేండి కదా, ఎక్కువ ఫేవరెట్ అంటే ఆ కమ్మ. ఈ కమ్మ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, పింక్గా. చిన్న కమ్మలు కానీ నా పెద్ద కమ్మలు కానీ ఎలా ఉంది నా కనెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది నా పెద్ద కమ్మల బాక్స్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. నా మేకప్ ర్యాక్ ఇంకా సదరలేదు. ఇప్పుడు నేను సదరడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసాను. నా రూమ్లోనే మేకప్ ర్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సదరడం స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అన్ని డబ్బాలు పెట్టాను. ఇంకా ఒకటి సదరడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ డబ్బాలు చూసుకుంటాను. నా మేకప్ బాక్స్ అది చూపిస్తాను మీకు. నా కంఫర్టబుల్గా పెట్టుకుంటున్నాను. మా మమ్మీ కానీ మా సిస్టర్ కానీ నేను కానీ రెడీ కావడానికి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని అట్లా చదువుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద కమ్మల బాక్స్ ఇటువైపు ఉంటుంది. ఇటువైపు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బాక్స్ని చూసారా, అది కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా వరుసగా అన్నీ పెట్టేసాను. ఇంకా సదరడం అనేది అయిపోయింది. ఇప్పుడు మీకు దగ్గర నుంచి ఏమేమి ఉంటాయో నా మేకప్ సెట్ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ బ్యాంగిల్స్ ఉంటుంది. బ్యాంగిల్స్ ముందరనే వాచెస్ ఉంటాయి. ఇంకా ఇది నా మేకప్ పౌడర్ పెట్టుకోవడానికి ఫాన్ చేసింది. ఇది నా జెన్నీస్ బ్యాగ్, జెన్నీకి వెళ్తేప్పుడు బ్యాగ్ మేకప్ అన్నా కదా అది. ఇది నా మేకప్ బాక్స్ అండి. ఇది ఫౌండేషన్ ఉంటుంది, మేకప్ పౌడర్ ఉంటుంది, ఒక లిక్విడ్ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. చూపిస్తాను నేను రెడీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీకు. ఇది చూసారా, నా కమ్మలన్నీ చూపెట్టాం కదా, నా హ్యాంగింగ్ బాక్స్ ఇది. అటువైపు చూసి నా బ్యాంగిల్ బాక్స్ అది. ఇక్కడ చూసారా, ఇది నా పెద్ద కమ్మల బాక్స్ ఇది. చైన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. తయారు అయినప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఇది నా ఓవరాల్ లుక్ మేకప్ ర్యాక్ అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్తో ఆల్ అని వస్తుంది. నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తుంటే ఫ్రెండ్స్.